నా పేరు వసంత లక్ష్మి. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరితం అనేటువంటి గద్య కావ్యంలోంచి ఒక్కొక్క భాగం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం తర్వాతి భాగాన్ని, అంటే కృష్ణుడు నందవ్రజంలో అవతరించాడు. అవతరించినటువంటి ఆ కృష్ణుణ్ణి నందవ్రజంలో ఉన్నటువంటి ఆ గోప స్త్రీలందరూ చక్కగా స్నానం చేయించి ఆయన్ని అలంకరించి చాలా సంతోషంతో వాళ్ళందరూ పెద్ద పండగ చేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి నందవ్రజంలో ఆయన కృష్ణుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా, ఆయన నివసిస్తూ ఉండటం వల్ల అక్కడ సర్వ సమృద్ధి అంటే అన్ని రకాలైనటువంటి సంపదలు కూడాను చాలా గొప్పగా వృద్ధి చెందాయి. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. తదను గోకుల రక్షణాయ గోపాన్ నియుజ్య నందః వార్షికం కరం కంసాయ నివేదయితుం ఏకదా మథురాపురీం అగమత్. తదను ఈ పండగలన్నీ, తత్ అను అంటే దాని తర్వాత అంటే ఏంటి, ఈ పిల్లవాడు పుట్టటము, తర్వాత దానికోసం చేసినటువంటి ఉత్సవాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఏకదా ఒకసారి ఒకనాడు నందుడు ఏం చేశాడంటే గోకుల రక్షణాయ గోపాన్ నియుజ్య, గోకులాన్ని రక్షించడం కోసమై గోపాన్ కొంతమంది బలవంతులైనటువంటి గోపాలులని అక్కడ నియోగించి ఈ నందుడు ఏం చేశాడు, వార్షికం కరం, వార్షికం అంటే ప్రతి సంవత్సరము ఇవ్వవలసినటువంటి సాలీనా ఇవ్వవలసినటువంటి కరం అంటే పన్ను కప్పం, ఆ కప్పాన్ని కంసాయ నివేదయితు, కంసుడికి నివేదించడం కోసమై, కంసుడికి అర్పించడం కోసమై మథురాపురీం అగమత్, మథురా నగరానికి వెళ్ళాడు. అంటే తను నాయకుడైనటువంటి తను లేకపోతే ఆ నందవ్రజంలో ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం, ఆ గోకులాన్ని చూసుకోవడం కోసం కొంతమంది గోపాలుల్ని పెట్టి ఆయన మథురాపురికి వెళ్ళాడు. వసుదేవస్తు సముపాగతం రాజ్ఞే దత్తకరన్ నందం ఉపశ్రుత్య తన్ నివాస భవనం ఆససాగ. వసుదేవస్తు, అప్పటికి వసుదేవుడు ఆయనకి నిర్బంధం ఏమీ లేదు కదా, ఆయన తలకు నిర్బంధం అయిపోయింది. అందువల్ల ఈ వసుదేవుడు సముపాగతం వచ్చినవాడు, రాజ్ఞే దత్తకరం, రాజు కంటే ఏంటి, కంసుడికి దత్తకరం అంటే తన యొక్క కరాన్ని, కరం అంటే ఏమిటి, పన్ను కప్పం, దాన్ని దత్త ఇచ్చినటువంటి వాడు అయిన నందం ఉపశ్రుత్య, నందుణ్ణి గురించి తెలుసుకుని, అంటే నందుడు వచ్చాడు రాజుకి కప్పాన్ని ఇచ్చాడు అన్న సంగతిని తెలుసుకుని విని తన నివాస భవనం ఆససాద. మరి ఈ నందుడు వచ్చినటువంటి నందుడు మథురా నగరంలో ఏదో ఒక ఇంట్లో ఒక వసతి గృహంలో ఉంటాడు కదా, ఆ వసతి గృహానికి తన నివాస భవనం, ఆయన నివాసం ఉన్నటువంటి ఆ భవనానికి చేరుకున్నాడు, వెళ్ళాడు ఆయన. నందోపి ప్రియ సుహృదమేనం పరిష్వజ్య దోర్భ్యాం అనామయం అపృచ్ఛత్. నందః అపి, నందుడు కూడా ఇప్పటిదాకా నందుడికి వసుదేవుడిని కలుసుకోవడానికి కుదరలేదు, ఎందుకంటే ఈయన ఒక భవనంలో నిర్బంధంలో ఉండిపోయాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రియ సుహృదమేనం పరిష్వజ్య దోర్భ్యాం, చాలా సంవత్సరాల తర్వాత కలిసినటువంటి తన ప్రియ సుహృత్ అంటే ప్రియ స్నేహితుడు, ప్రియ మిత్రము అయినటువంటి ఆ వసుదేవుణ్ణి, ఆయన్ని అంటే వసుదేవుణ్ణి దోర్భ్యాం పరిష్వజ్య, రెండు చేతులా కౌగలించుకుని అనామయం అపృచ్ఛత్, అనామయము బాగా ఉన్నావా అని అడిగాడు. అంటే అనామయం అంటే సాధారణంగా ఏం చెప్తారంటే ఒక క్షత్రియుణ్ణి బాగున్నావా అని అడగాలి అంటే అనామయం అడగాలి అంటారు. ఆమయం అంటే ఏమిటంటే రోగం, జబ్బు. క్షత్రియుడికి రక్షణము పాలనము ఇవి కదా ఆయన తలుగు కర్తవ్యాలు. జబ్బు పడితే ఈ పనులు చేయలేకపోతాడు ఆయన. కాబట్టి క్షత్రియుడు ఎలా ఉండాలి అంటే ఆమయం అంటే జబ్బు ఏది రాకుండా దృఢంగా బలంగా ఉండాలి, తన తలుపు తను చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నింటినీ చక్కగా నెరవేర్చడం కోసం. అందుకోసం క్షత్రియుణ్ణి అనామయం అడగాలి అని చెప్తారు. అటువంటి అనామయాన్ని ఆయన్ని అడిగాడు. వసుదేవస్తు స్వాత్మజయోః ప్రసక్త బుద్ధిః ప్రవయసం ప్రజాశయా నివృత్తం
చిరాల్లబ్ధప్రజం ఆత్మన సుహృదం నందం అభినంద్య రోహిణ్యాః తదాత్మజస్య చ కుశలం అపృచ్ఛత్. వసుదేవస్తు, ఇక వసుదేవుడు స్వాత్మజయోః ప్రసక్త బుద్ధిః, తన కొడుకులిద్దరి మీదికి ప్రసక్త వెళ్ళిపోయినటువంటి బుద్ధి కలవాడై, అంటే అందరికీ తెలిసేటట్లుగా బలరాముడు రోహిణి కొడుకు, ఆయన నందవ్రజంలోనే పెరుగుతున్నాడు. ఈ నందుడికి కానీ ఇతరులకి కానీ తెలియకుండా అక్కడ పెరుగుతున్నటువంటి ఇంకొక కొడుకు వసుదేవుడిది కృష్ణుడు ఉండనే ఉన్నాడు. సో ఈ ఇద్దరి కొడుకుల మీదికి ఆయనకి మనస్సు వెళ్ళిపోయింది వసుదేవుడిని, ఆ నందుడిని చూడగానే వసుదేవుడికి. ఆ తర్వాత ఈ నందుడు ఎలాంటి వాడు అంటే ప్రవయసం, కొంచెం వయస్సు మళ్ళిన వాడు. ప్రజాశయ నివృత్తం, ప్రజా ఆశ అంటే ప్రజలు, ప్రజ అంటే సంతానం, ఇక్కడ సంతానం తాలూకు ఆశ నుండి నివృత్తం పూర్తిగా మరలిపోయినవాడు, అంటే సంతానం కలుగుతుంది అనేటువంటి ఆశ తగ్గిపోయినటువంటి వాడు. అట్లా ఉండి చిరాత్ లబ్ధ ప్రజం, చిరాత్ చాలా కాలం తర్వాత లబ్ధ ప్రజం సంతానాన్ని పొందినటువంటి వాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఆయన సంతానము అని కనుక అనుకుంటే మరి ఆయన సంతానాన్ని పొందినట్లే. వసుదేవుడికి తెలిసి ఏమైంది, కృష్ణుడు కాదు కదా ఆయన సంతానం, ఎవరు, యోగమాయ ఆయనకి సంతానంగా కలిగింది. ఆ విధంగా అయినా సరే చిరాల్ లబ్ధ ప్రజం, చాలా కాలం తర్వాత కలిగినటువంటి సంతానం కలవాడు అయినా ఆత్మనః సుహృదం, తన యొక్క స్నేహితుడైన నందుణ్ణి అభినందించి రోహిణ్యాః తదాత్మజస్య చ కుశలం అపృచ్ఛత్. ఆ నందుడి ఇంట్లోనే రక్షణ పొందుతూ ఉన్నటువంటి రోహిణ్యాః, తన భార్య రోహిణి, తదాత్మజస్య చ ఆమె కొడుకు బలరాముడు, వాళ్ళిద్దరి యొక్క కుశలం అపృచ్ఛత్, వాళ్ళిద్దరూ బాగున్నారా అని కనుక్కున్నాడు. నందోపి కంసనిహత దేవకీ పుత్రం తమాశ్వాసయామాస. నందః అపి, నందుడు కూడా, అంటే ఈయన వసుదేవుడు నందుడి కంగ్రాచులేట్ చేశాడని చెప్పుకోవాలి, అభినందించాడంటే కంగ్రాచులేట్ చేస్తే ఈయన ఏం చేశారు, నందుడు ఏం చేశాడు, కంస నిహత దేవకీ పుత్రం, కంసుడి చేత చంపబడినటువంటి దేవకి యొక్క కొడుకులు కలిగిన ఆ వసుదేవుడిని, అంటే రోహిణికి కలిగినటువంటి కొడుకు సేఫ్ గా ఉన్నాడు, ఆ నందవ్రజంలో ఉన్నాడు. కానీ దేవకి ద్వారా ఈయనకి కలిగినటువంటి కొడుకులందరూ కూడా కంసుడి చేత చంపబడ్డారు. అందువల్ల కంసుడి చేత చంపబడినటువంటి దేవకి ద్వారా కలిగిన కొడుకులు కలిగిన ఆ వసుదేవుణ్ణి ఆశ్వాసయామాస అంటే ఊరడించాడు. ఆయనని కొంచెం అయ్యో ఇలా జరిగిందా అని కొంచెం ఆయన్ని అనునయించాడు. తదను కృతకార్యేణ భవతా నాత్యంతం అత్రావస్థేయం సంతి గోకులే ఉత్పాతాః ఇతి వసుదేవేన నివేదితః నందః ప్రియసఖమాపృచ్ఛ్య సపరివారః గోకులం అభియయౌ. వసుదేవేన నివేదితః నందుడు వసుదేవేన వసుదేవుడి చేత నివేదితః చెప్పబడ్డాడు. ఏమని చెప్పబడ్డాడు, కృతకార్యేణ భవతా న అత్యంతం అత్ర అవస్థేయం. ఎప్పుడు జరిగింది ఇది, తదను దాని తర్వాత, అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పరస్పరం పరామర్శించుకుని ఒకళ్ళనొకళ్ళు జరిగినటువంటి విషయాలు చెప్పుకుని సంతోషాలు బాధలు వెళ్ళబుచ్చుకుని ఇవన్నీ జరిగిన తర్వాత ఆ వసుదేవుడు నందుడితో చెప్పాడు ఏమని, కృతకార్యేణ భవత, కృతకార్యేణ నీ పని పూర్తి చేసుకున్నటువంటి భవత నీ చేత, అత్ర ఇక్కడ నా అత్యంతం అవస్థేయం ఎక్కువగా ఉండబడకూడదు. ఇది కర్మణి ప్రయోగంలో ఉంది, దీన్ని మనం కర్తరి ప్రయోగంలోకి మార్చుకుంటే నీ పని అయిపోయింది కాబట్టి కృతకార్యుడివైనటువంటి నువ్వు ఇక్కడ ఎక్కువగా ఉండడం మంచిది కాదు, ఎక్కువ కాలం ఈ మధురా నగరంలో ఉండడం మంచిది కాదు. ఎందుకంటే సంతి గోకులే ఉత్పాతాః, గోకులంలో ఉత్పాతా సంతి, చాలా ఉత్పాతాలు. ఉత్పాతం అంటే ఏమిటి, ఎట్లాంటివి, తోక చుక్కలు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అంటే రాబోయేటువంటి జన క్షయాన్ని ఇట్లాంటి దాన్ని సూచించేవి, వాటిని ఉత్పాతాలు అంటారు.
సో అట్లాంటి ఉత్పాతాలు గోకులంలో చాలా ఉన్నాయి అని వసుదేవేన నివేదిత నంద, వసుదేవుడి చేత నివేదించబడినటువంటి నందుడు ప్రియసఖం ఆపృచ్ఛ్య, ప్రియసఖం తన ప్రియమిత్రుడైనటువంటి నందుణ్ణి ఆపృచ్ఛ్య, ఆపృచ్ఛ్య అంటే సెలవడిగి, ఆయన దగ్గర సెలవు తీసుకుని సపరివార, తను కొంత పరివారంతో సహా వచ్చి ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు ఈ కప్పము అంటూ తీసుకురావాలి అంటే ఆయన ఒక్కడే రాడుగా, కొంతమంది పరివారంతో సహా వస్తాడు. ఆ పరివారంతో కూడిన వాడై గోకులం అభియయవు, గోకులానికి తిరిగి వెళ్ళిపోయాడు. మధ్యే పథే శౌరేర్వచః న వృథేతి విచింతయన్ ఉత్పాతాగమ శంకిత మనసా హరిం శరణం ప్రపేది. ఇలా వెళ్తూ ఉంటే మధ్యే పథే దారిలో శౌర్యేర్వచః, శౌరి అంటే ఎవరు? వసుదేవుడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా శౌరి అంటే వసుదేవుడిని. ఇక్కడ ఈ శౌరి యొక్క వచః మాటలు న వృథా, వృధా కావు, అంటే ఈయన అనవసరంగా ఇట్లాంటి మాటలు చెప్పడు ఇది విచింతయన్ అని ఆలోచిస్తూ ఉత్పాతాగమ శంకిత, తన తాలూకు తన గ్రామంలో ఉత్పాతాలు ఏవైనా ఆగమ వస్తాయేమో అని శంకిత, మనసుతో శంకిస్తూ ఉన్నవాడై మనస హరిం శరణం ప్రపేదే. ఇప్పుడు సాధారణంగా ఏదైనా అనిష్టం జరుగుతుంది అని మనకు అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం? భగవంతుడా నువ్వే కాపాడు, నువ్వే నాకు రక్షణ అని చెప్పి చెప్పుకుంటాం భగవంతుడికి. అట్లాగా మనసుతో హరిం శరణం ప్రపేదే, హరిని శరణు పొందాడు, శరణు వేడాడు. దీని తర్వాత ఘట్టం ఏమిటంటే పూతన సంహార. విష్ణువు అంటే కృష్ణుడు పూతనని సంహరించడం. అథ కంసేన ప్రహిత బాలఘాతిని పూతనా నామ రాక్షసి పురగ్రామ వ్రజాదిషు అనిర్దశా నిర్దశాంశ్చ శిశూన్ నిఘ్నతి కామరూపితయా అతిమనోహరం స్త్రీరూపమాస్థాయ ఏకదా నందవ్రజముపాగత్య కిమేష హరిదిదృక్షయా సమాగతా శ్రీరితి విస్మయోత్ఫుల్లనయనాభిః ప్రజాంగనాభిః అభివీక్ష్యమాణ నిశ్శంకం సుపరిచితేవ నందభవనం ప్రావిశత్. చాలా పెద్ద వాక్యం, ఒక్కొక్కరి నెమ్మదిగా చెప్పుకున్నాను నేను. అథ ఆ తర్వాత ఇట్లా జరుగుతూ ఉంటే కంసేన ప్రహిత, కంసుడి చేత ప్రహిత పంపించబడిన అంటే కంసుడి చేత నియోగించబడినటువంటి బాలఘాతిని, బాల పసిబిడ్డలని ఘాతిని చంపేది అయినటువంటి, అంటే ఆవిడ స్పెషలైజేషన్ పసిపిల్లల్ని చంపడం అన్నమాట. అలా పసిపిల్లల్ని చంపడమే నీ స్వభావంగా కలిగినటువంటి పూతనా నామ రాక్షసి, పూతన అనేటువంటి రాక్షసి. ఈ రాక్షసి ఏం చేసింది? పురగ్రామ వ్రజాదిషు అనిర్దశా నిర్దశాంశ్చ శిశూన్ నిఘ్నతి. అది పురగ్రామ వ్రజాదిషు, పురాలు నగరాలు పట్టణాలు, గ్రామ పల్లెటూళ్ళు, వ్రజాలు అంటే ఈ నందవ్రజం ఉంది కదా, ఇలాంటివి పూర్తిగా పల్లెటూళ్ళు కాదు, అలాగని చెప్పి ఇది కాదు అంటే పిల్లపల్లెలు లాంటివి కాదు, అటువంటి వ్రజాలు. వ్రజం అంటే ఏమిటి? కొల్లపల్లె, కొల్లపల్లెలు మొదలైనటువంటి వాటిల్లో అనిర్దశ నిర్దశాంశ్చ శిశూన్ అంటే 10 రోజుల లోపలి వాళ్ళు, 10 రోజుల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు అయిన శిశూన్, శిశువులని నిఘ్నతి చంపుతూ ఉన్నదై కామరూపితయ, అలా అలా చంపుతూ ఉంది ఆవిడ. ఒక్కొక్క ఊరికి వెళ్తూ ఉన్నాం, ఒక్కొక్క ఇంట్లోనూ పసిపిల్లలు ఎవరున్నారు అంటే 10 రోజుల లోపలి పిల్లలు, లేదా 10 రోజుల కంటే ఎక్కువ ఉండి ఒక సంవత్సరం లోపలి పిల్లలు, ఇలా ఇలా ఉన్నటువంటి పసివాళ్ళనందరినీ నిఘ్నతి చంపుకుంటూ వస్తున్నదే. దానికి ఉన్నటువంటి ఇంకొక వరం ఏమిటి? కామరూపితయ. పూతన అనేటువంటి రాక్షసికి కామరూపము అనేటువంటి శక్తి ఉంది. అంటే ఏమిటి? తన తలుగు ఇష్టం ప్రకారము తను ఏ రూపానికైనా సరే మారగలదు. ఆ కామరూపి కావడం వల్ల అతి మనోహరం స్త్రీ రూపమాస్థాయ, అతి సుందరంగా ఉన్నటువంటి మనోహరం అంటే ఏమిటి? మనస్సుని కొల్లగొట్టేటువంటి, మనస్సుల్ని హరించేటువంటి స్త్రీ రూపం ఆస్థాయ, స్త్రీ రూపాన్ని ధరించి ఏకదా నందవ్రజం ఉపాగత్య, ఏకదా ఒక రోజున అంటే ఎప్పుడు జరిగింది ఇది? ఈ నందుడు తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలోనే జరిగింది అనమాట. నందవ్రజం ఉపాగత్య, నందవ్రజాన్ని చేరుకుని, లేకపోతే నందుడు అక్కడ ఉన్నాడేమో, ఉపాగత్య చేరుకుని కిమేష హరిదిదృక్షయ
సమాగత శ్రీరితి విస్మయోత్ఫుల్ల నయనాభిహి వ్రజాంగనాభిహి అభివీక్ష్యమాణ. ఆవిడ ఆ వీధుల వెంట, నందవ్రజంలో ఆ వీధుల వెంట నడుచుస్తూ ఉంటే వ్రజాంగనాభికి వ్రజస్త్రీల చేత, ఎటువంటి వ్రజస్త్రీలు, విస్మయ ఉత్ఫుల్ల నయనాభికి, విస్మయంతో, ఉత్ఫుల్ల అంటే వికసించినటువంటి, విచ్చుకున్నటువంటి, నయనాభికి కళ్ళు కలిగినటువంటి వ్రజాంగనాభికి హిమేష విదిదృక్షయ సమాగత శ్రీకి ఇది ఏష, ఈమె, ఈ స్త్రీ హరి దిదృక్షయ హరిని చూద్దామనేటువంటి కోరికతో సమాగత ఇక్కడికి వచ్చినటువంటి శ్రీకి, లక్ష్మీదేవ ఏమిటి అని అనేటువంటి అనిపించేటంతగా అంత అద్భుతమైనటువంటి రూపంతో విస్మయోత్ఫుల్లనైనాభిహి వ్రజాంగనాభిహి అభివీక్ష్యమాణ, విస్మయంతో విచ్చుకున్నటువంటి కళ్ళు కలిగిన ఈ వ్రజస్త్రీలందరి చేత అభివీక్ష్యమాణ, అలా తన వంకే చూడబడుతూ ఉన్నటువంటిదై, అందరి చేత అలా తదేకంగా చూడబడుతూ ఉన్నటువంటిదై, నిశంకం అసలు ఏమాత్రము సందేహము శంక సంకోచము లేకుండా, సుపరిచితేవా ఏదో అది తనకి బాగా తెలిసిన ఇల్లు అన్నట్లుగా నందభవనం ప్రావిశత్, నందుడి యొక్క భవనాన్ని ప్రవేశించింది, నందుడి ఇంట్లోకి ప్రవేశించింది. తత్రచ శిశూన్ విచిన్వతి భస్మనాచ్ఛన్నం అగ్నిమివ ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం బాలభావమాపన్నం హరిమద్రాక్షి. తత్రచ అక్కడ శిశూన్ విచిన్వతి, ఏ ఇంట్లోకి వెళ్ళినా ఈవిడ ఏం చేస్తుంది ముందర అంటే, అక్కడ ఇంట్లో వాళ్ళని పలకరించడాలు అవి ఏం చేయదు, చుట్టుపక్కలంతా చూస్తుంది చంటి పిల్లలు ఎవరున్నారు ఈ ఇంట్లో అని. శిశూన్ పసివాళ్ళని విచిన్వతి వెతుకుతూ ఉన్నదై, ఆ వెతుకుతూ ఉన్న ఆవిడ కంటికి కృష్ణుడు కనిపించాడు. ఎలా ఉన్నాడు? భస్మనాచ్ఛన్నం అగ్నిమివ, భస్మన అంటే నివురు చేత, ఛన్నం కప్పివేయబడినటువంటి అగ్నిమివ, అగ్నిలాగా నివురు కప్పిన అగ్నిలాగా ఉన్నటువంటి, నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి, ప్రతిచ్ఛన్న నిజ ఉరు తేజసం బాలభావమాపన్నం, ప్రతిచ్ఛన్న కప్పివేయబడినటువంటి అంటే బయటికి కనిపించకుండా మరుగుపరచబడినటువంటి నిజ ఉరు తేజసం, నిజ తన యొక్క ఉరు తేజసం అంటే చాలా గొప్పదైనటువంటి తేజస్సు కలిగిన వాడు. ఎందుకని ఈయన తలుగు తేజస్సు, ఈయన యొక్క ఉరు తేజస్సు ఎందుకు ప్రతిచ్ఛన్నం అయిపోయింది అంటే, బాలభావమాపన్నం, పసివాడుగా ఉన్నాడు కదా, బాలభావాన్ని పొందినందువల్ల తన తలుగు తేజస్సు అంతటిని మరుగుపరుచుకుని ఉన్నటువంటి వాడు అయినటువంటి హరిం అద్రాక్షి, హరిని కృష్ణుణ్ణి చూసింది. పసివాడు పొత్తిళ్లలో పడుకుని ఉన్నాడు. ఆ పడుకుని ఉన్నటువంటి ఆ రోజుల శిశువేనో లేకపోతే ఒక నెలన్నర అట్లా ఉంటుందో వయస్సు, అట్లాంటి హరిని చూసింది. నిసర్గ విజ్ఞాత జగద్విచేష్టిత చరాచరాత్మా సోపి తాం బాలక మారికా గ్రహాం విదిత్వా అజ్ఞాత ఇవ బాలభావేన నిమీలితేక్షణః తస్థో. సహ అపి, ఆ పసివాడి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు కూడా నిసర్గ విజ్ఞాత జగద్విచేష్టిత, నిసర్గ అంటే తన స్వభావం చేతనే, విజ్ఞాత తన చేత తెలియబడినటువంటి జగత్ లోకంలో ఉన్న ప్రాణులన్నింటి యొక్క విచేష్టిత, ఆ చేష్టలు కలవాడై అంటే లోకంలో ఏ ప్రాణి అంటే ఈ చరాచర ప్రపంచంలో ఏ ప్రాణి ఏం చేసినా కూడా, అంటే ఒక పెద్ద ఏనుగు దగ్గర నుంచి ఒక చిన్న చీమ వరకు ఏ ప్రాణి ఏం చేసినా కూడాను అది ఆయనకి తెలిసిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాణులన్నింటి లోపల ఉండి వాటిని నడిపించేది ఆయనే కాబట్టి ఏ చిన్న కదలిక ఆయన దృష్టిని తప్పించుకోదు. కాబట్టి తన స్వభావం తన తలుగు స్వభావం ఏమిటి అంటే విజ్ఞాత జగద్విచేష్టిత, తన చేత జగత్తు యొక్క చేష్టితాలన్నీ తెలియబడమే ఆయన యొక్క స్వభావం అన్నమాట. అలాంటి వాడు కావడం వాడు కాక అలాంటి వాడైన వాడు చరాచరాత్మ. పైగా ఇంకోటి ఏమిటంటే చర అచరాత్మ, చరాలు అచరాలు తానే అయినవాడు. చరాలంటే ఏమిటి? కదిలే ప్రాణులు. కదిలే ప్రాణులు అంటే ఏమిటి? మనుషులు, మానవుల దగ్గర నుంచి అతి చిన్న కృమికీటకాదుల వరకు ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడాను చరాలు. అచరాలంటే ఏమిటి? కదలని ప్రాణులు.
కదలని ప్రాణులు అంటే ఏమిటి? చెట్లు. అంటే ఈ చర ప్రాణుల్లో నదులవి కూడా వచ్చేస్తాయి. మనం ఊహించుకునేటువంటి ఈ ప్రాణం కలిగిన ఈ ప్రాణులు మాత్రమే కాకుండా క్రీచర్స్ అని చెప్పి మనం ఏదైతే చెప్తామో ఆ ప్రాణులు మాత్రమే కాకుండా నదులు, తర్వాత సముద్రాలు, ఇట్లాంటివి కూడా చరాల కిందే లెక్క. వాటికి కదలిక ఉంది కాబట్టి. అచరాలంటే ఏమిటి? కదలనటువంటి ప్రాణులు, చెట్లు, పర్వతాలు ఇవన్నమాట. చూసారా, చరాచర స్థావర జంగమ శబ్దాల్లో మన మహర్షులకి ప్రతి ఒక్కటి ప్రాణియే అన్న సంగతి ఎప్పటి నుంచో తెలుసు. ఈ మాటల తలకు అర్థం ఏమిటి అంటే, మన మహర్షుల తలకు సమ్యక్ దృష్టి ఎంత గొప్పది అంటే, తర్వాతి కాలంలో ఎంతో రీసెర్చ్ చేసి కనుక్కున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, చెట్లకు ప్రాణం ఉంటుంది, చెట్లు కూడాను అన్నింటికి స్పందిస్తాయి, ఇట్లాంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళకి ఎప్పుడూ తెలుసు. అదేమీ కొత్త విషయం కాదు. ఇంకోటి ఏమిటి, ఈ సైంటిస్ట్ ఎవరు పర్వతాలకి ప్రాణం ఉంటుందని చెప్పి ఎవరు చెప్పలా, కానీ మన మహర్షులు మాత్రం పర్వతాలకు కూడా ప్రాణం ఉంటుందనే చెప్పారు. అందుకోసమే ఈ శిల్పాలు చెక్కేటువంటి శిలల్లో జీవశిల, జీవరహిత శిల ఇలాంటి క్లాసిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఆ చరాచర ప్రాణులన్నీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నింటి యొక్క చేష్టితాలు ఆయనకి ఎందుకు తెలుసు అంటే, చరాచరాత్మ తానే ఉన్నాడు. చరాలుగాను అచరాలుగాను తనని తానే ఆవిష్కరించుకుని ఉన్నాడు ఆయన. అందువల్ల సహా అపి, ఆ కృష్ణుడు కూడా ఆ వచ్చినటువంటి ఆ స్త్రీ బాలక మారికాగ్రహాం విదిత్వా, బాలక అంటే పసిపిల్లల్ని, మారిక చంపేటువంటి ఒక గ్రహము, ఒక రాక్షసి అని విదిత్వా ముందరే తెలుసుకుని అజ్ఞాత ఇవ బాలభావేన అంటే తన పసిపిల్లవాడితనం, తన బాలత్వం ఏదైతే ఉందో దాని వలన అజ్ఞాత ఇవ అదేదో తనకి తెలియదు అన్నట్టుగా నిమీలితే క్షణ తస్థౌ, కళ్ళు మూసుకుని అలా ఉండిపోయాడు. నిమీలిత అంటే మూయబడిన ఈ క్షణ, కళ్ళు కలిగిన వాడై తస్థౌ అలా ఉండిపోయాడు. సాతు రజ్జుధియ సర్పమివ తమర్భకం అంకమారోప్య సవిషం స్తన్యం పాయయితు మారేభి. సాతు ఇంకా ఆ పూతన ఏం చేసింది, రజ్జుధియ సర్పమివ, అది తాడు అని అనుకుని సర్పం ఇవ పాముని పట్టుకున్నట్టుగా. సాధారణంగా మనకేమంటారంటే రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకోవడం అని చెప్తారు. అట్లాగా ఈవిడ ఏం చేసింది, తాడు అనేటువంటి ఉద్దేశంతో అంటే పాముని చూసి తాడు అనుకోవడం, తాడుని చూసి పాము అనుకోవడం రెండు కూడా రజ్జు సర్ప భ్రాంతులే. ఓకే, ఇప్పుడు ఈవిడ ఈ రజ్జువు తాడు అని అనుకునే సర్పమివ పాముని పట్టుకున్నట్టుగా తం అర్భకం ఆ పసిపిల్లవాడిని అంకం ఆరోప్య ఒళ్ళోకి, అంకం అంటే ఏమిటంటే తొడ అని అర్థం యాక్చువల్ గా. అంటే ఇప్పుడు మామూలుగా పసిపిల్లవాడిని ఒళ్ళోకి ఎత్తుకుంటే తొడల మీదే కదా పెట్టుకుంటాం, అలా అంకం ఆరోప్య తన ఒళ్ళోకి తీసుకుని సవిషం స్తన్యం పాయయితు మారేభే. దానికి ఉన్న ఇంకొక శక్తి ఏమిటి, పూతనా రాక్షసుకి ఆవిడ స్తనాల్లో ఉండేటువంటిది పాలుంటాయి, ఆ పాల రూపంలో విషం అన్నమాట. ఓకే, ఆ సవిషం స్తన్యం, ఆ విషంతో కూడినటువంటి తన స్తన్యాన్ని పాయయితుం ఆరేభే, పాయయితుం అంటే తాగించడానికి ఆరేభే మొదలుపెట్టింది. జనన్యౌ యశోదా రోహిణ్యావపి వరస్త్రియంతాం వీక్ష్య తత్ప్రభయా మోహితే కేవలం నిరీక్షమాణే అతిష్ఠత. జనన్యౌ తల్లులైనటువంటి యశోదా రోహిణ్యావపి, యశోదా రోహిణి ఇద్దరు కూడా, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు జననులు, తల్లులు అంటే ఏమిటి, పాలు తాగే పసిబిడ్డలున్న తల్లులు వీళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళింట్లో పసిపిల్లవాడికి ఆకలి వేస్తే ఒకవేళ యశోద పనిలో ఉంది, ఆవిడ పిల్లవాడికి పాలు ఇవ్వలేదు అనుకుంటే రోహిణి అయినా ఇవ్వచ్చు. ఇద్దరు పాలిచ్చే తల్లులు ఉండగా ఈ బయట ఆ స్త్రీ ఇంకొక ఆవిడ వచ్చి మా బిడ్డకి ఆవిడ పాలు ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలా. వరస్త్రియంతాం వీక్ష, ఒక వరస్త్రీ అంటే ఒక శ్రేష్ఠురాలైనటువంటి ఒక స్త్రీ,
ఒక గొప్ప కుటుంబానికి చెందిన కులీనురాలైనటువంటి స్త్రీలాగా కనిపిస్తూ ఉన్న తాం వీక్ష్య, ఆవిడ్ని చూసి తత్ ప్రభయా మోహితే, ఆవిడ యొక్క ప్రభ అంటే ఆవిడ యొక్క ఆ తేజస్సు, ఆ కాంతి, ఆ సౌందర్యం అవి చూసి మోహితే, వీళ్ళిద్దరూ మోహితురాళ్ళు అయిపోయారు. అంటే ఆ నోట్లో మాట రాకుండా అయిపోయారు. కేవలం నిరీక్షమాణే అతిష్టత, ఏమంటానికి వాళ్ళకి చెత్తగాక ఊరికే నిరీక్షమాణే అతిష్టత, కళ్ళు పెట్టుకు చూస్తూ ఉండిపోయారనమాట వాళ్ళిద్దరు. పాలభావమాపన్నో భగవాన్ సరోషః కరాభ్యాం గాఢం ప్రపీడ్య తస్యాః స్తనౌ ప్రాణైః సమం తస్యాః స్తన్యం అపిబత్. బాలభావమాపన్నః భగవాన్ సరోషః, భగవాన్ విష్ణుమూర్తి బాలభావం ఆపన్నః, పసివాడిగా ఉన్నాడు. కానీ సరోషః, ఆయన చాలా రోషాన్ని పొందాడు, చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందుకని? తనని ఏదో చేస్తోందని కాదు. ఈ రాక్షసి ఇట్లా ఎంతమంది పసిపిల్లల్ని చంపింది, దీన్ని ఇప్పుడు వదిలేస్తే ఇంకెంతమంది పిల్లల్ని చంపుతుంది అన్న మాటకి ఆయనకి చాలా కోపం వచ్చింది. దాంతో సరోషః, రోషం కలిగినటువంటి వాడై కరాభ్యాం గాఢం ప్రపీడ్య తస్యా స్తనౌ, పసిపిల్లలు ఏం చేస్తారు, తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే చేతితోటి ఆ స్తనాన్ని పట్టుకుంటారు. అట్లా ఈ పసివాడు కూడా ఏం చేశాడు, రెండు చేతులతోటి ఆవిడ యొక్క స్తనాన్ని, ఆవిడ రొమ్ముని రెండు చేతులతోటి పట్టుకున్నట్టుగా పట్టుకుని గాఢం ప్రపీడ్య, గట్టిగా నొక్కేశాడు. నొక్కేసి ప్రాణైః సమం, ప్రాణాలతో పాటుగా తస్యాః స్తన్యం అపిబత్, ఆమె యొక్క పాలని తాగేశాడు. అంటే పాలల్లో విషం ఉంది, ఆ విషం ఆయన్ని ఏం చెయ్యలేదు సరి కదా, ఆ పాలతో పాటుగా ఆవిడ ప్రాణాల్ని కూడా ఈయన తాగేశాడనమాట. సాతు ముంచ అలం ఇది ఉచ్చైరాక్రోశంతి నేత్రే వివృత్య చరణౌ భుజౌ చ క్షిపంతి ప్రస్విన్న గాత్ర రురోధ. సాతు ఈయన తన ప్రాణాల్ని లాగేస్తూ ఉంటే, తన స్తన్యంతో పాటుగా ప్రాణాల్ని లాగేస్తూ ఉంటే ఆ పూతన ముంచ వదిలిపెట్టు అలం, ఇంకా చాలు, నన్ను చంపబోకు, ఇక చాలు అని ఇది ఉచ్చైహి ఆక్రోశంతి, ఉచ్చైహి బిగ్గరగా ఆక్రోశంతి అరుస్తూ ఉన్నటువంటిది. నేత్రే వివృత్య, కళ్ళు తెరిచి, కళ్ళు ప్రాణం పోతూ ఉంటే ఏమైపోయింది, కళ్ళు ఇలా విచ్చుకుపోయినాయి అన్నమాట ఆవిడికి. అలా కళ్ళు వెళ్ళుకొచ్చేస్తున్నాయి కళ్ళు. తర్వాత చరణౌ భుజౌ చ క్షిపంతి, చరణౌ కాళ్ళు, భుజౌ చేతులు కూడా క్షిపంతి తన్నుకుంటూ, చేతులు కాళ్ళు విసిరేస్తూ ప్రస్విన్న గాత్ర, ప్రాణం పోతూ ఉంటే ఉళ్ళంతా చెమట పట్టేసింది. ఆ ప్రస్విన్న గాత్ర, చెమటతో తడిసిపోయినటువంటి శరీరం కలిగినది రురోధ, ఏడ్చింది, గగ్గోలు పెట్టింది. తత్స్వనేన ద్యౌహు మఘీచ చచాల, ఈవిడ ఆ పూతన చేసినటువంటి ఆ అరుపులు, ఆ ఏడుపు, వాటికి ఆ స్వనంతో ద్యౌహు మఘీచ చచాల, భూమి ఆకాశాలు ఆ దద్దరిల్లిపోయినాయి, చచాల కదిలిపోయినాయి. దిశశ్చ ప్రతినేదుహు, దిశశ్చ అన్ని దిక్కులు, ప్రతినేదుహు అంటే ప్రతిధ్వనించాయి. వ్రజవాసినశ్చ అశనిశంకయ క్షితౌపేతుహు, వ్రజవాసినశ్చ వ్రజవాసులు అంటే ఆ వ్రజంలో, ఆ గొల్లపల్లిలో నివసించేటువంటి ఆ జనులందరూ కూడా అశనిశంకయ, ఏదో ఒక పిడుగు పడిపోతోంది వాళ్ళ మీద అనేటువంటి శంకతో క్షితౌపేతుహు, నేల మీద పడిపోయారు. ఇక్కడికి మనం ఈ పూట పాఠాన్ని ఆపుదాం. చాలా బాగా చెప్పారండి. అంతా గోకులం అంతా కళ్ళకు కట్టినట్టుంది, మొత్తం కథ అంతా కళ్ళ ముందు కదులుతుంది. చాలా చాలా ధన్యవాదాలు. చెప్పడం తనకు గొప్పతనం కాదు, తాతగారు రాసినటువంటి ఆ వర్ణనం అంత అద్భుతంగా ఉంది. కళ్ళకు ఎంత బాగా ఆయన రాశారో అంతకన్నా బ్రహ్మాండంగా మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి మాకందరికి చాలా సంతోషం కలిగేలా చెప్తున్నారు. చాలా 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 ధన్యవాదాలండి మీకు. అంత కళ్ళ ముందు అంతా కదిలింది అనమాట. కిందటిసారి అంతే, ఈసారి అంతే. మీరు చెప్పినప్పుడల్లా అంతా అందులో అంటే ఆ ఉత్సాహం మీలో, ఆ చెప్పాలన్న ఉత్సాహం మీలో చూస్తే ఎంత చూస్తున్నాను దానంతటి కళ్ళ ముందు నాకు కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అది చాలా చాలా బ్రహ్మాండంగా ఉందండి.